అందరికీ నమస్కారం. చుక్కల్లో చంద్రుడు, బూతు వ్యవహారాల రాయుడు బిఆర్ నాయుడు భాగవతం ఈరోజు లోకమంతా గగ్గోలెత్తిపోతుంటే వెంకటేశ్వరుడు ఈ చోటి కర్మ ఈ చోటే అన్నట్టుగా తిక్క బాగా వదిలిస్తున్నాడు అనుకునే లోపు అతగాడి నోటి దురద భగవద్గీతని అవమానించినటువంటి తీరు చూస్తే నిజంగా వీళ్ళ హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వ్యక్తులు, ఇలాంటి అర్హత లేని వ్యక్తులు టీటీడీకి చైర్మన్లుగా ఉండటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా ఈరోజు అనిపిస్తూ ఉంది. ఎంత ఒళ్ళు బలుపు కాకపోతే 50 కోట్లు వెచ్చించి 50 లక్షల పుస్తకాలు భగవద్గీత ప్రింట్ చేయించారు. ఈరోజు మీడియా మిత్రులకు చూపించాను గూడౌన్లో, ఇంకా 35 లక్షల పుస్తకాలు అక్కడే ఉండిపోయినాయి, ఆ భగవద్గీతలో ఏముంది నా బొంద అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నువ్వు హిందువేనా? నీలాంటి వాడిని చైర్మన్గా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సింది. సిగ్గులేని జన్మకి నవ్వే సింగారం అన్నట్టుగా నీ బూతు భాగోతాలు బయటికి రావడంతో ఇంత కూడా ఏమాత్రం జంకకుండా మీడియాల ముందుకొచ్చి నేనే తప్పు చేయలేదు, 30 ఏళ్ళు నాకు పరిచయం అని వాగుతా ఉన్నావు. సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కి పని పాట ఏం లేదా? నువ్వేమన్నా పెద్ద పైనుంచి దిగొచ్చినటువంటి ఏమన్నా సినిమా యాక్టర్వా, లేకపోతే ఏమిటి నీ ఇంపార్టెన్స్ అని నీ దరిద్రం అంతా కూడా వెతికి బయటికి తీయడానికి ఎవరికి పట్టింది? ఎంతమందికి ఎన్ని అన్యాయాలు చేసి మరి 100 కోట్లు కూర్చుకున్నావో. అందుకే నీ మీద కడుపు మండి ఎవడో నీ భాగవతం అంతా బయటికి తీసి రిలీజ్ చేశాడు. బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి నీకు సిగ్గు రావాలని మేమందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా సిగ్గు లేకుండా నేనేం భయపడను, నేను రాజీనామా చెయ్యను. ఎందుకు చేస్తావు? పదవి బాగా ఒంటికి పట్టింది, ఎందుకు చేస్తావు? భగవద్గీత అంటే నీకంత చులకనైపోయిందా నీకు? ఏనాడు తిరుమల పరిధిలో 8వ కొండ చెత్త కొండ అన్నావో, ఏనాడు గోశాలలో పశువులు చచ్చిపోతాయి ఏం చేస్తాం అన్నావో, తిరుమలలో జరిగిన తొక్కిసలాటని ఎంత సాదాసీదాగా మాట్లాడావో, ఆ తరుణంలోనే నిన్ను గద్దె దించి బయటికి తరిమేయాల్సినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు సాదాసీదాగా వదిలేసేయటంతో నీకు కళ్ళు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. భగవద్గీతని కించపరిచి మాట్లాడినందుకు ఖచ్చితంగా నువ్వు బయటికి వచ్చి క్షమాపణ చెప్పి తీరాలి. దీనికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఖచ్చితంగా రిజైన్ చేసి తీరాలి. యు ఆర్ అన్ఫిట్. నీలాంటి దరిద్రుడు ఆ పదవిలో కనుక కంటిన్యూ అయితే హైందవ ధర్మానికి కళంకం. గుర్తుపెట్టుకో. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి మాట్లాడుతున్నాడు.